పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము, అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్, ఎస్ఓటి అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని దాదాపు 200 సీసీ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం. మనం చూస్తున్న ప్రాసెస్లో బైక్ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్లో ఒక 1 కిలోమీటర్ దూరంలో దాన్ని పడేసిపోవడం. దాని తర్వాత దాన్ని బైక్ని చూసినప్పుడు దాని నెంబరు అందరూ ట్రేస్ చేయడం. ఇమీడియట్గా ఆర్టీఏ యాప్లో పోయి ఆ ఓనర్స్ పర్టికులర్ చూసుకుంటే అది మన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అబ్సిగూడ ఏరియాలో అది ఒక 4 days బ్యాకే స్టోలెన్ అయింది. ఇమీడియట్గా ఆ ఓనర్స్ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్ఘట్, మీర్ చౌక్, చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని ఈ టీమ్స్ ఫాలోఅప్ చేసి అక్కడ రీసెంట్గా వీళ్ళు చాదర్ఘట్లో అయినటువంటి రాబరీలో కూడా ఇన్వాల్వ్ కావడము, అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైలు రిలీజ్ పర్సన్స్ తీసుకోవడము, వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము, ఎక్కడైతే సీసీ ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్ఘట్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా ఐఆర్లో ఉన్నట్టు నెంబర్స్ ఆధారంగా మనం A1ని అజీజ్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా. తర్వాత సెకండ్ పర్సన్ సోహెల్ని పట్టుకోవడం జరిగింది. ఈ సోహెల్, నజీమ్ ఇద్దరు కూడా జైల్లో వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఆర్జన్ మహారాష్ట్ర, కొద్ది కాలంగా ఇక్కడ బిజినెస్ పర్పస్ వచ్చి ఇక్కడ అఫెన్స్లో పాల్గొనడము మీకు లిస్ట్ చేయడం జరిగింది. A1 నజీమ్ 2 అఫెన్స్లలో ఇన్వాల్వ్ అయినాడు, A2 సల్మాన్ 7 అఫెన్స్లలో ఇన్వాల్వ్ అయినాడు, A3 ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అబ్స్కాండింగ్ ఉన్నాడు సల్మాన్. ఇతన్ని వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి క్రైమ్ నాలెడ్జ్ ఉండబట్టి వాళ్ళు బైక్ని ముందే తెచ్చి ఆడ పెట్టడం. మనకి సీసీ ఫుటేజ్ ఎంట్రీ ఎగ్జిట్ దొరకలేదు చాలాసేపు కూడా. ఒక 1 కిలోమీటర్ రేడియస్లోనే ఆ బైక్ని వాళ్ళు 2 days బిఫోర్ వచ్చి అక్కడ పెట్టిపోవడం వల్ల మనకి అర్థం కాలేదు. ఎప్పుడైతే బైక్ మనకి దొరికిందో దాని తర్వాత మళ్ళీ మనకి అబ్సిగూడ నుంచి సీసీ ఫుటేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆటోలో వచ్చారు. A3 పర్సన్ ఎవరైతే ఉన్నారో సల్మాన్, ఇతని ఆటోలో అక్కడ నుంచి వాళ్ళు నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్కా ధరించి ఆ బ్యాగుల నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది. ఈ అఫెన్స్కి ముందు కూడా వాళ్ళు 3-4 times అక్కడ రెక్కీ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు 10 places ఐడెంటిఫై చేసుకున్నారు. ఏదో ఒక షాప్లో చేయాలనే ఉద్దేశంతో మనకు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రెక్కీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి అఫెన్స్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఈ అఫెన్స్ కాగానే సారు ఈ టీమ్స్ ఫామ్ చేసి సార్ ఆధ్వర్యంలో, సిపి సార్ ఆధ్వర్యంలో ఎస్ఓటి, సిసిఎస్, మేడ్చల్ పోలీస్ అందరం కూడా యాక్టివ్గా పనిచేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికి కూడా సార్ ద్వారా రివార్డ్స్ పెట్టడం జరుగుతుంది. No, they are not successful. They left. Any other things you want to ask? Any other issues? Anything ఏమైనా ఉంటే ఇది కాకుండా కూడా ఏమైనా ఉంటే చెప్పొచ్చు. సారీ, దొంగతనాలు కాంట్ సే, అది వీ హ్యావ్ టు వెరిఫై బుర్కా ధరించి దొంగతనాలు ఎన్ని చేస్తున్నారు. ఇన్ దిస్ ఇన్సిడెంట్ దిస్ వాజ్ రాబరీ టైప్ ఉండేది. సో ఇలాంటి ఐ థింక్ రీసెంట్ పాస్ట్లో ఐ డోంట్ థింక్ ఇలాగా మనకి ఎక్కడ రిపోర్ట్ అయింది రాబరీ. అచ్చా, అక్కడ సిటీలో. నిన్న ఐ థింక్ మీరు డీసీపీ గారు, డీసీపీ మాదాపూర్, హీ టుక్ ఐ థింక్ మీతో ఒక కొంచెం గట్టిగా చెప్తారా? సోషల్ మీడియాలో పెట్టడం వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. అది చేసాము. అది యాక్చువల్లీ అది లేట్ నైట్ అరౌండ్ 12-1కి అలాగా వచ్చేసి గ్రూప్స్లో సడన్గా చేస్తున్నారు. సో యాక్చువల్లీ అబౌట్ 15 days ముందు కూడా ఒక అలాగే 60 bikes సీజ్ చేసాము. దెన్ మొన్న ఒక 10-12 bikes మళ్ళీ సీజ్ చేశారు. కార్స్ కూడా కొన్ని మళ్ళీ డే ఫోర్ ఎస్టర్డే ఐ థింక్ కొన్ని సీజ్ చేశారు. సో కొంచెం నిఘా పెడుతున్నాం. ఇంకా వీ విల్, మా అటెన్షన్కి వచ్చింది, వీ విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్. వాళ్ళకి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. అరెస్ట్ చేసి విల్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ కోర్ట్. నాట్ ఓన్లీ బండికి ఫైన్ చేయడం కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ అది కాకుండా ఇప్పటి నుంచి వీ హ్యావ్ డిసైడెడ్ వీ విల్ ప్రొడ్యూస్ దెమ్ ఇన్ కోర్ట్ ఆల్సో.
కేస్ ఓకే కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి సంబంధించి తీసుకున్నారు. దాంట్లో టెస్ట్ వచ్చిందా? టెస్ట్ రిపోర్ట్ దాంట్లో టెస్ట్ పాజిటివ్ వచ్చింది. దానికి అనుసంధానంగా కూడా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందో వాళ్ళని కూడా నిన్న ఈ మధ్య కూడా కన్జ్యూమర్స్ని కూడా మనం అప్రెండ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కంటిన్యూ చేస్తున్నాం ప్రాసెస్ ఇది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఎవరైతే రెగ్యులర్గా పబ్స్కి వెళ్తూ ఉన్నారు మళ్ళీ తర్వాత మన దృష్టికి వచ్చినవన్నీ కూడా కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటా పెడ్లర్స్ని గుర్తించడం జరుగుతూ ఉంది. కంటిన్యూ వర్క్ జరుగుతూ ఉందండి దాంట్లో. సరే, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ ఖాళీగా ఉండడం వల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది, తర్వాత ట్రాఫిక్ కంజెస్టెడ్ అవుతుంది. సో ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇప్పటి వరకు డీసీపీ మరి ఇప్పటి వరకు రాలేదు ఎవరు కూడా. అంటే డీసీపీ ఉంటే ట్రాఫిక్ రారని మీరు ఏదో భావిస్తున్నారా? అలాగే ట్రాఫిక్ ఎలాగో వస్తుంది. సో ఇప్పుడు మాదాపూర్లో సారీ డెఫినెట్లీ పోస్ట్ ఉంది, ఎవరో వస్తారు మేబీ త్వరలో. సో విల్ వెయిట్ ఫర్ దాట్. బట్ ఇన్ ద మీన్ టైమ్ మనకి అడిషనల్ డీసీపీస్ ఉన్నారు, మాదాపూర్లో ఉన్నారు అండ్ అటు సైడ్ మేడ్చల్లో కూడా ఉన్నారు. సో అండ్ ఆఫీసర్స్ ఆన్ ద గ్రౌండ్ కూడా ఉన్నారు. నిన్న యాక్చువల్లీ ఐ థింక్ దాని కూడా ఒక ప్రెస్ నోట్ జారీ చేశాం. సో ఈ ఐటీ కారిడర్లో ఉన్న కంపెనీస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ట్రాఫిక్ మార్షల్స్ డిప్లాయ్ చేస్తున్నాం. అండ్ ఈ వర్షాకాలంలో స్పెషల్లీ సడన్లీ ఈ థండర్ స్టార్మ్స్ ఆ టైప్ అయినప్పుడు వెంటనే లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా తర్వాత ఏఆర్ నుంచి కూడా స్టాఫ్ ఇచ్చి సప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత ఇంకా కోఆర్డినేట్ ట్రై చేస్తున్నాం విత్ ఐటీ కంపెనీస్, ఏమైనా స్టాగర్డ్ టైమింగ్స్ అవన్నీ చేయగలుగుతాము. సో దాని మీద కూడా వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నాం. క్యా బోలే? హిందీ చెప్పేస్తారా? పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నారు కానీ వాళ్ళకి ఇప్పటివరకు ఏమీ బాధితులకు న్యాయం జరగట్లేదని చెప్పేసి 2 సార్లు మీడియాను ఆశ్రయించారు సార్. దాని గురించి ఎక్కడైనా మా నోటీస్కి వచ్చి కేసు కడితే డెఫినెట్లీ కేసు కట్టి వాట్ ఎవర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా మీ దృష్టికి వచ్చింది అండ్ ఇలాగ యాక్షన్ జరగకుండా ఉంది, ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. కేసు కట్టారా? ఠీక్, ఒకసారి వెరిఫై చేద్దాం. మీరు ఒకసారి ఆ కేసు డీటెయిల్స్ ఇస్తే విల్ వెరిఫై వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేక్. ఓకే, విల్ వెరిఫై. ఠీక్, ఐ విల్ వెరిఫై బోత్ ద పోలీస్ స్టేషన్స్ మాదాపూర్ అండ్ రాయదుర్గం రెండు వెరిఫై చేస్తాం. ఏం యాక్షన్ తీసుకున్నారు చెక్ చేద్దాం. ఎందుకు ఎంతమంది? నేను అలాగేం లేదు. ఇప్పుడు నేను బాధ్యత ఉంటే కలిసి కూడా పెట్టవచ్చు, విడివిడిగా కూడా పెట్టవచ్చు, 2 ఆప్షన్ ఉన్నాయి, అలాగేం లేదు. చెప్పండి, నేను చెప్తాను. వి విల్ రిజిస్టర్. అలాగేం లేదు. ఒక విధం ఏంటంటే అందరు కలిసి ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, అందరు కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏమంటే నేను ఒక బాధితులు నేను ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, మీరు ఒక బాధితులు మీరు ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. అలాగేం లేదు. చెప్తాను. ఒకసారి అదే అంటున్నారా? అదే మీరు చెప్పిన మ్యాటరా? ठीक है, నా దృష్టికి తెచ్చారు. ఐ విల్ హ్యావ్ అ లుక్. We are still working. अंते एनीथिंग एल्स? हिंदी में अभी आज ये 20 तारीख को एक
बहुत रिपोर्टेड हुआ एक रॉबरी मेडचल